ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూస్తున్నందుకు నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన సందేశాలు వింటూ మీరు బలపడుతూ ఉన్నారని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఈ రోజున ఒక బేసిక్ అంశం మన మానవ జీవితానికి సంబంధించినటువంటి ఒక బేసిక్ అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. అదేమిటంటే పాపం. ఇది మనం బాగా వినేటువంటి మాటే, పాపము. కానీ దీనికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం మనం చూస్తూ వస్తున్నాం బయట లోకంలో. బట్ అసలు బైబిల్ ఏం చెప్తుంది దీని గురించి, మనం ఏం చేయాలి, దీంట్లోంచి బయటపడాలంటే ఏం చేయాలా, అసలు దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమని నేను ఆశించి మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఈ రోజున ఆ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రేరేపించబడుతున్నాను. అయితే మన అందరికీ తెలిసినట్టుగా దేవుని బిడ్డలారా, మనము పుట్టుకతోనే పాపపు స్వభావంతో పుట్టాం. ఇంట్లో అనుమానం ఏం లేదు. ప్రతి మనుష్యుడు పాపపు స్వభావంతోనే జన్మించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా తల్లి పాపములోనే నన్ను గర్భము దాల్చెను అనే మాట మనం చూస్తాం కదా, బైబిల్లో చెప్తున్న మాట. అందుకని ఈ రోజున ఒకవేళ మానవుల్లో ఈ పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, పాపపు యాటిట్యూడ్స్ కానీ, పాప సంబంధమైనటువంటి క్రియలు కానీ మానవుల్లో కనపడుతున్నాయి అని అంటే దానికి బేసిక్ కారణం ఏంటంటే మానవుల్లో జన్మ నుండి ఉన్నటువంటి ఆ పాపపు స్వభావం అనేది ఒకటి ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ డ్రైవింగ్ హిమ్ ఇన్ టు దీస్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఆ పాపపు స్వభావమే మనుషుల్ని పాపం చేయటానికి పురికొల్పుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు. మరి ఇంతకీ పాపం అంటే ఏమిటి, అది మనం ఒకటి ఆలోచన చేయాలి బైబిల్ ప్రకారం. సో ప్రాబబ్లీ ఈ రోజున నేను ఒక 4-5 నిర్వచనాలు పాపం అంటే ఏమిటి, బైబిల్ ఏం చెప్తుందో అది కొంచెం మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ చక్కని మాట ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని అన్నాడు. మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి అంటే అర్థం ఏంటి, మంచి ఏంటో తెలిసి మంచి చేయకపోతే పాపం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో చక్కని మాట ఏమంటామంటే మనం, ఇట్స్ కాల్డ్ ఎ సిన్ ఆఫ్ ఒమిషన్ అనే మాట మనం మాట్లాడుతాం. సిన్ ఆఫ్ ఒమిషన్ అని అంటే అర్థం ఏంటంటే ఒక మంచి చేయకపోవటం వల్ల కలిగేటువంటి పాపం. జనరల్గా మన అందరికీ తెలిసినటువంటి మాట ఏమిటంటే సిన్ ఆఫ్ కమిషన్ అనే మాట మన అందరికీ తెలుసు, అంటే ఒక తప్పు చేయడం వల్ల వచ్చేటువంటి పాపం. కానీ ఇక్కడ ఏమన్నంటే సిన్ ఆఫ్ ఒమిషన్ అనే మాట మనం చూస్తాం, అంటే మేలైనది ఎరిగి అలాగ చేయకపోవడం. మంచి చేయకపోవటం కూడా దేవుని దృష్టిలో పాపమేనంట దేవుని బిడ్డ. చెడు చేయడం మాత్రమే కాదండోయ్, మంచి చేయకపోతే కూడా పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డ. అంటే మంచి ఏంటో తెలిసి, మంచి మార్గం ఏంటో తెలిసి ఆ మార్గంలో నువ్వు పయనించకపోతే, నువ్వు ప్రయాణం చేయకపోతే, ఒకవేళ మంచి విషయాలు తెలుసుకొని వాటిని నువ్వు పాటించకపోతే నువ్వు పాపం చేసినటువంటి వాడవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే సామెతల గ్రంథంలో చక్కని మాట 21వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండువాడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటనండి, వివేక మార్గమును విడిచి తిరగడం అని అంటే అర్థం ఏంటనంటే ఈ మార్గం ఇది సరి అయిందని తెలిసి, ఇది సరైన మార్గం అని తెలిసి, ఇది నీతియుక్తమైన మార్గం అని తెలిసి, ఇది పరిశుద్ధమైన మార్గం అని తెలిసి, ఇది దేవునికి సంబంధించినటువంటి మార్గం అని తెలిసి కూడా నేను ఆ మార్గంలో నడవకపోతే నేను దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అవుతానని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాను. అర్థమవుతుందా మీకు ఇప్పుడు? అంటే ది సిన్ ఆఫ్ ఒమిషన్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. మంచి చేయకపోవటం వల్ల మానవునికి వచ్చేటువంటి పాపం అనేది ఒకటి ఉందన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంచి పనులు ఉన్నాయి చేయడానికి. ఏదైనా ఒక మంచి పనిని చేసే విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ టు డూ ఎ గుడ్ వర్క్, యు ఆర్ కమిటింగ్ ఎ సిన్ అగేన్స్ట్ గాడ్. దేవునికి విరోధముగా
నువ్వు పాపం చేసిన వాడు అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మంచి మార్గం అని తెలిసి ఆ మార్గంలో నడకపోతే, ఇది రక్షణ మార్గం అని తెలిసి ఆ రక్షణను స్వీకరించకపోతే, యేసు ప్రభు నిజంగా దేవుడు, ఆయన రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టాడు అని నువ్వు తెలిసి ఆయన నువ్వు రిజెక్ట్ చేస్తే, ఆయన నువ్వు అంగీకరించకపోతే నువ్వు పాపం చేసినవాడు అయిపోతావని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. ఫస్ట్ డెఫినేషన్స్ గురించి, నిర్వచనాల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు పాపాన్ని గురించి మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మంచి చేయకపోవడం, మేలైంది చేయకపోవడం దేవుని దృష్టిలో పాపం అని మనం తెలుసుకుంటాం. ఇది మొదటి, సిన్ ఆఫ్ ఒమిషన్. ఇక రెండోది ఏంటంటే, ఇది మనం చాలా తరచుగా వాడేటువంటి ఒక మాట. ఇది అదేమిటంటే సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్ అని అంటారు ఇంగ్లీష్లో. సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్ అంటే, మీరు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, చాలా ఫెమిలియర్ మాట ఇది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదివితే, ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపము అనే మాట మనకు, ఇది మనందరికి బేసిక్ డెఫినేషన్. ఎవడైనా పాపం అంటే ఏంటంటే టక్కని మన నోటి నుంచి వచ్చేది ఏంటంటే ఆజ్ఞాతిక్రమం. బట్ అంటే ఏంటి అసలు బేసిక్గా? ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాటల్ని, ఆ మాటలకి లోబడకపోవటం అన్నమాట. ఆయన చెప్పినట్టుగా చేయకపోవటం అన్నమాట. ఆజ్ఞలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ ఆజ్ఞలు పాటించకపోతే ఇది పాపంగా ఎంచబడుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కేవలం ఆజ్ఞలే కాదండి, దేవుడు చెప్పిన ఏ మాట అయినా మనం చేయకపోతే మనము పాపం చేసిన వారం అవుతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని మాటకు అవిధేయం అయిపోవడం అన్నమాట. లోబడకపోవడం, వినకపోవడం, చేయకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం, వద్దన్న స్థలానికి వెళ్ళడం, చేయమన్న పని చేయకపోవడం, మాట్లాడకూడదంటే మాట్లాడటం, ఇలాగ మనం ఏదైతే దేవుడు ఏది చెప్తే అది మనం దాని ప్రకారంగా చేయకపోతే అది మన జీవితానికి పాపంగా ఎంచబడుతుందని చెప్పి దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే కొన్ని పాపాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాం కదా, కొన్ని దేవుడు చెప్పింది ఏంటి, మనం చేసేది ఏంటి అనే దాని గురించి ఆలోచన చేసినప్పుడు కొంత లిస్ట్ మీకు ఈ ఉదయకాలం ఈ రోజున నేను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎలాగంటే, మీరు నిర్గమాకాండం 20వ అధ్యాయం మీరు చదివితే అక్కడ మనందరికి తెలిసినటువంటి ఒక భాగం అదేంటంటే, దేవుడు మనకి ఇశ్రాయేలీయులకి ఆ పదాజ్ఞలు ఇచ్చినటువంటి ఒక సందర్భం, పదాజ్ఞలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కనుక అక్కడ ఒక మాట మనకి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, కొన్ని పాపాలు ఏమిటి అనే మాటకు రాస్తాడు. ఆజ్ఞల్లోనే పాపాలు ఇమిడినట్టుగా మనం చూస్తున్నాం. వాటిలో మొట్టమొదటిగా మీరు ఒకసారి 20వ అధ్యాయం, నేను 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. 4వ వచనం అయితే 3, 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని నీవు పూజింపకూడదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తుంది ఏంటంటే, విగ్రహారాధన పాపం అన్నాడు. దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టుకొని మనం పూజించి ఆరాధిస్తే అది దేవుని దృష్టిలో పాపం చేసినట్టు అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మొదటిది, విగ్రహారాధన పాపం అన్నాడు. రెండవది 7వ వచనాన్ని మీరు గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచును అనే మాట మనం చూస్తాం. దేవుడట అట్టి వారిని ఎవడైతే యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించడో వాడి నిర్దోషిగా దేవుడు ఎంచుతున్నాడు అనే మాట మనం చూస్తాం. అంటే వ్యర్థంగా వాడేటువంటి వాడు పాపం చేస్తున్నాడు అనే మాట. వ్యర్థంగా వాడటం అంటే ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ దేవుని పేరు ఎత్తేయడం అన్నమాట. కొన్నిసార్లు దేవుని యొక్క నామం పేరట మనము వాగ్దానాలు చేసేసుకుంటాం, ఒట్టు పెట్టేసుకుంటాం. అరే దేవుని మీద ఒట్టురా అంటాం కొన్నిసార్లు. లేకపోతే ఇప్పుడు హల్లెలూయా, లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అనేటువంటి మాటలు కొన్ని ఉన్నాయి కదండి. ఇవి ఎక్కడ పడితే అక్కడ వాడేస్తాం మనం. ఒక సందర్భం అనేది లేదు, ఒక చక్కని ఒక విషయంలో దేవుడిని మనం స్తుతించడం అనేది ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించేస్తాం అన్నమాట. అది కూడా దేవుని దృష్టిలో పాపమని ఎంచబడుతున్నట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాం. ఇప్పుడు ఇంకొక మాట కింద మనం అక్కడ చూసినట్లయితే 20వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, నరహత్య చేయకూడదు అని. 14వ వచనంలో వ్యభిచరింపకూడదు.
15వ వచనంలో మీరు నీ పొరుగువాని దొంగిలికూడదు అనే మాట. అలాగే 17వ వచనంలో మనం గమనించినట్లయితే నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించొద్దు అని ఉంది. నీ పొరుగువాని ఇల్లు ఆశించొద్దు అని. ఆ తర్వాత కింద మాటలు మనం చదివితే వాడి భార్యనైనను దాసునైనను దాసీనైనను ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువానికి చెందింది ఏదైనాను నువ్వు ఆశింపకూడదు. అలాగే ఆశిస్తే ఏమవుతుందంట, అది పాపంగా ఎంచబడుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీది కాని దానిని నువ్వు ఆశించి తీసుకోవాలనుకోవడం అది దేవుని దృష్టిలో పాపం అని దేవుడు ఎంచుతున్నాడు. మనుషులను చంపడం పాపం, వ్యభిచారం చేయడం పాపం, దొంగతనం చేయడం పాపం, అబద్ధ సాక్ష్యం 16వ వచనంలో నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు అన్నాడు 16వ వచనం. అంటే అబద్ధాలు ఆడటం కూడా దేవుని దృష్టిలో పాపమే. ఎందుకో తెలుసా అండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనందరికీ తెలిసిన మాట ఏంటంటే అబద్ధాలకు జనకుడు సాతానుడట. వాడి యొక్క స్వభావం అది. అబద్ధాలు ఆడటమే వాడి స్వభావం. ఎవరైతే అబద్ధాలు ఆడుతూ వెళ్ళిపోతారో వాళ్ళట సాతానుకి చెందినటువంటి వారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వెరీ క్లియర్గా. అబద్ధాలు ఆడకూడదట. కనుక దేవుని దృష్టిలో ఇవన్నీ పాపాలుగా ఎంచబడుతున్నాయి దేవుని పట్ల. ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్, 1 యోహాను పత్రిక మీరు 6వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఇంకొక మాట రాయబడి ఉందండి. 1 యోహాను పత్రిక 6వ అధ్యాయం మీరు గమనించండి, నేను చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియచేయుచున్నాను. గమనించండి ఇప్పుడు జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, మీకు తెలియదా అని అన్నాడు. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అంటే ఇక్కడ ఒక లిస్ట్ పెట్టాడు, ఎవరైతే పరలోకానికి వాళ్ళు అర్హులు కారో ఆ లిస్ట్ పెట్టాడు. ఆ లిస్టులో ఒక 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ఆడంగితనం అన్నాడు. ఆడంగితనం పాపం, ఫెమినిజం అని అంటారు ఇంగ్లీష్లో. ఫెమినిజం అంటే అర్థం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళలాగా తయారవడానికి ఇష్టపడతారు, ఆడవాళ్ళలాగా మగవాళ్ళే ఆడవాళ్ళలాగా మాట్లాడటానికి ఇష్టపడతారు, ఆడవాళ్ళ వేషం వేసుకుంటారు, ఆడవాళ్ళలాగా నడుస్తారు, ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తారు. ఇట్స్ కాల్డ్ ఫెమినిజం. ఇది ఆడవాళ్ళ వేషం, ఆడంగితనం అంట మనం అడిగి. అది దేవుని దృష్టిలో తప్పని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది దేవుని బిడ్డల. లోబి అన్నాడు. లోబి అంటే అర్థం ఏంటంటే వాడు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, వాడు అత్యాశ పరుడు, వాడు బాగా సంపాదించుకుంటాడు, తనకు తానే పెట్టుకుంటాడు, ఎదుటివాడికి ఇవ్వడానికి వాడు ఇష్టపడ్డన్నమాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. దోచుకునేవారు, అన్యాయంగా దోచుకోవటం, ఎక్స్ప్లాయిటేషన్ అంటున్నాం. అది మనకి గ్రామాల్లో కనపడుతుంది, రాజకీయ నాయకుల్లో కనపడుతుంది. అన్యాయంగా ప్రజల నుండి దోచేసుకుంటారన్నమాట డబ్బుని. ఏదో మోసం చేయడం, తప్పుడు సంతకాలు పెట్టడం, లేకపోతే ఇప్పుడు మనం చూస్తాం కబ్జా చేశాడు అంటారు కదా, కబ్జా చేశాడు అంటారు భూముల్ని. ఇవన్నీ ఏంటంటే దోచుకోవడం. కనుక దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా పాపంగా ఎంచబడుతున్నట్టుగా ఉంది. త్రాగుబోతులు ఇక్కడ రాశాడు, త్రాగుబోతులైనను అని ఉంది ఇక్కడ. త్రాగుబోతుల విందు, యు ఆర్ గోయింగ్ టు పార్టేక్ ఇన్ ఎ క్లబ్, ఈయన పెద్ద పార్టీలో అందరూ త్రాగుతూ తందనాలాడుతూ డ్యాన్స్ వేస్తున్నటువంటి పార్టీలు, అలాగే చేయడం కూడా దేవుని దృష్టిలో పాపం అని దేవుడు ఎంచుతున్నాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా ఉపయోగించాడు, పాపం పురుష సంయోగం పాపం అన్నాడు. పురుష సంయోగం 9వ వచనం అంటే హోమోసెక్షువాలిటీ మాట్లాడుతున్నాడు. అలాగే మీరు లేవ్యకాండం మీరు చూస్తే అక్కడ 18వ అధ్యాయంలో అక్కడ ఇంకొక మాట మనకి రాయబడి ఉందండి. లేవ్యకాండం 18వ అధ్యాయం నేను చదువుతున్నాను, గమనించండి. లేవ్యకాండం 18వ అధ్యాయం 22వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా గమనించండి దయచేసి. 22వ వచనం చదువుతున్నాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడకూడదు, అది హేయం. ఇక్కడ మాట ఉంది ఇక్కడ, అదేంటంటే శయనం అని అన్నాడు. పురుష శయనం కూడకూడదు అన్నాడు. అంటే సెక్స్ విత్ ద సేమ్ సెక్స్ అన్నమాట. అంటే స్త్రీలతో శయనింపకూడదు, పురుషులు పురుషులతో శయనింపకూడదు, అంటే సెక్స్ చేయొద్దని అన్నాడు అనమాట. అంటే ఏంటి ఇక్కడ మాట్లాడేది? హోమోసెక్షువాలిటీ, గే అంటున్నాం మనం. ఇంగ్లీష్ మాట లెస్బియన్ అనే మాట. ఈ రోజుల్లో బాగా వాడబడుతున్న మాట ఏంటంటే ఎల్జిబిటి అని అంటారు. లెస్బియనిజం, బైసెక్షువాలిటీ, గే, ట్రాన్స్జెండర్ ఇవన్నీ ఉపయోగించబడిన మాటలు. ఎల్జిబిటి, లెస్బియనిజం, గే, బైసెక్షువాలిటీ, ట్రాన్స్జెండర్, ఎల్జిబిటి
ఇవన్నీ దేవుని దృష్టిలో తప్పుడుగా ఎంచబడుతున్నటువంటి అన్ని పాపంగా ఎంచబడుతున్నటువంటి విషయాలు. ఇంకొక భయంకరమైన మాట మీరు చూడండి దయచేసి 22వ అధ్యాయం, ఏది ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, గమనించిన 5వ వచనం. స్త్రీ పురుషుని వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు, అలాగు చేయి వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయములు. చూసారా దేవుని బిడ్డలారా, స్త్రీలట పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. అంటే ఏంటి? ఈ రోజుల్లో దానికి పెట్టబడ్డ మాట ఏంటో తెలుసా అండి? క్రాస్ డ్రెస్సింగ్ అంటారు. క్రాస్ డ్రెస్సింగ్ అంటే ఎవరికి వాళ్ళకి సంబంధించిన వస్త్రాలు వేసుకోకుండా వేరే సెక్స్కి సంబంధించిన వస్త్రాలు వేసుకోవడం. వారి యొక్క ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఎక్కడ దాకా పోయింది అని అంటే ట్రాన్స్జెండర్ అంటున్నాం. అంటే లింగమే మార్చేసుకుంటున్నారు, సెక్స్ మార్చేసుకుంటున్నారు. పురుషులు స్త్రీలాగా ఆపరేషన్ చేయించుకున్నారు, స్త్రీలు పురుషుల్లాగా ఆపరేషన్ చేయించుకున్నారు. డ్రెస్సులు మార్చుకోవడం తగ్గ పక్కన పెట్టండి, సెక్సే మార్చేసుకున్నారు. దేవుడు నిన్ను తయారు చేసిన విధానం ఒకటి ఉంది, అది యొక్క సృష్టి యావత్తు అలాగా జరగవలసినది. దేవుడు అలాగా నేను నియమించి పెట్టుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు అది. దేవుని బిడ్డ అలాంటప్పుడు నువ్వు దాన్ని మార్చుకోవాలని నువ్వు ఇష్టపడితే నువ్వు దేవుని స్థానాన్ని తీసుకొని దేవుని యొక్క ఏర్పాటుకి భిన్నంగా నువ్వేదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా లెక్క. దట్స్ వెరీ రాంగ్. అది దేవుని దృష్టిలో పాపమని దేవుడు ఎంచుతున్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. కనుక క్రాస్ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ట్రాన్స్జెండర్, హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా ప్రబలుతున్నటువంటి పాపాలు. ఈ ప్రస్తుత లోకంలో ప్రబలుతున్నటువంటి పాపాలు దేవుని బిడ్డలు. వీటన్నిటి కూడా దేవుడు పాపంగా ఎంచుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు, గమనించండి. 5వ వచనంలో 10వ వచనం చదువుతున్నాడు. 10వ వచనం. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములు గాని చెప్పువారినైనను చెల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలము గలవానినైనను కర్ణ పిశాచిని అడుగు వానినైనను దయ్యముల యొక్క విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకుడి. బాబోయ్, ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. సోద చెప్పడం పాపం. పీపుల్ ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ఆస్ట్రానమీ. చేయి చెప్పించుకుంటారు, భవిష్యత్తు చెప్పించుకుంటారు. ఫోర్ నాలెడ్జ్, ఫోర్ టెల్లింగ్ అంట, ఫార్చ్యూన్ టెల్లింగ్ అని అంట. నా భవిష్యత్తు ఏంటో చెప్పండి. తాయతలు కట్టుకుంటారు భవిష్యత్తు చెప్పించుకొని. ఏదో 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 శాపం ఉందో తెలిసి తాయతలు కట్టించుకుంటారు, అది పోవడానికి. దేవుని నీ భవిష్యత్తుని ఎవడు చెప్పలేడు. ఉదాహరణకి ఏంటంటే ఆ భవిష్యత్తు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎవరైతే వాళ్ళకు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు వాళ్ళు నీ భవిష్యత్తు ఏంటో చెప్తారు. నీది నాది భవిష్యత్తు ఎరిగిన వాడు దేవుడైన యెహోవా ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. ఆయన మన జీవితాన్ని నిర్మించినటువంటి వాడు, మన భవిష్యత్తుని మొత్తం ఎరిగినటువంటి వాడు. ఎంతకాలం మనం బ్రతుకుతాం, రేపు ఏం చేస్తాం, ఎల్లుండి ఏం చేస్తావు, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది నీకు, అంత ఎరిగిన వాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. శకునములు చెప్పించుకోవద్దు అన్నాడు, మాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, తాయితులు కట్టొద్దు అన్నాడు, గుమ్మడికాయలు కట్టుకోవద్దు అన్నాడు, నిమ్మకాయలు పెట్టొద్దు అన్నాడు. దేవుని బిడ్డల ఇంద్రజాలం చదివించకూడదు అన్నాడు, చెప్పించుకోకూడదు. దయ్యాల మీద దయ్యాల విచారణ చేసుకోకూడదు అన్నాడు. కర్ణ పిశాచం అంటే చేతబడులు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. కనుక దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా దేవుడు పాపంగా ఎంచుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. గమనించండి ఎంత భయంకరమైన స్థితిలో ఈరోజు ప్రపంచం వెళ్తుందో చూడండి. లేవియకాండంలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. లేవియకాండం 20వ అధ్యాయాన్ని చూద్దాం. లేవియకాండం 20వ అధ్యాయం, అక్కడ 17వ వచనం చదువుతున్నాడు. 17వ వచనం నుండి చదువుతున్నాడు, గమనించండి. 17 నుండి. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే గాని తల్లి కుమార్తెనే గాని చేర్చుకొని ఆమె దిశమొలను వాడును వాని దిశమొలు ఆమెయు చూచినెడలా అది దురనురాగం అన్నాడు. వారికి తమ జనుల ఎదుట మరణ శిక్ష విధింపవలను. వాడు తన సహోదరిని మానఛాదమును తీసెను, తన దోష శిక్షను తాను భరించును. చూసారా దేవుని బిడ్డలారా, కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానఛేదమును తీసిన వాడు ఆమె రక్త ఆధారాచ్ఛదనమును తీసెను. ఆమె తన
చాదరమును తీసివేసును, వారి ప్రజల నుండి వారిద్దరిని కొట్టివేయవలను. చూసారా కదా బిడ్డ, ఇవన్నీ పాపం దేవుడు ఇస్తున్నాడు. అంటే ఏంటండి? ఇన్సెస్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ రోజుల్లో జరిగే పాపం అంటే సొంత కుటుంబ సభ్యులతో పాపం చేయడం అన్నమాట. ఒక తండ్రి కుమార్తెతో పాపం చేస్తాడు, ఒక కుమారుడు తల్లితో సెక్స్లో పాల్గొంటాడు, ఒక అన్న చెల్లెతో, ఒక అక్క తమ్ముడితో, అన్నతో ఈ రీతిగా సెక్స్లో పాల్గొనటం వల్ల అది దేవుని దృష్టికి హేయమైంది, పాప, అది శాపగ్రస్తమైనదని చెప్పి దేవుడు ఇక్కడ మనకి ఒక్కి నొక్కా నుంచి చెప్తూ ఉన్నాడు. ఈ 20 అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది, జంతు క్షయము చేయువానికి మరణ శిక్ష విధింపవలను, ఆ జంతువును చంపవలను. ఇద్దరికి చావు. అంటే ఏంటండి? సెక్స్ విత్ ద యానిమల్స్, బిస్టియాలిటీ అని అంటారు దీన్ని. బిస్టియాలిటీ, సెక్స్ విత్ యానిమల్స్. దేవుని దృష్టిలో ఇది పాపం. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో ఇది పాపం. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్, ఆజ్ఞాతిక్రమం పాపం అంటున్నాం. అది మాత్రం చూసాం ఇప్పటిదాకా. ఇది రెండవది. మరి మూడో పాపం ఏంటి? మీరు దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ సిన్ ఆఫ్ కన్సెప్షన్ అని అంటారు. సిన్ ఆఫ్ ద కన్సెప్షన్ అంటే అర్థం ఏంటంటే ఆలోచనలో పాపం చేయడం అనమాట. సిన్ ఇన్ ద థాట్స్, సిన్ ఆఫ్ ద మైండ్ అనే మాట మనం ఉపయోగిస్తాం. మనసులో పాపం చేయడం, మనసులో దాన్ని ఇమిడ్చుకోవడం అనమాట. పాపపు ఆలోచనలన్నీ కూడా మనసులో భద్రపరచుకోవడం అనమాట. అంటే వీడు ఎంతసేపటికి ఒంటరిగా ఉంటే చాలండి, వీడి మనసులోకి పాప సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దట్స్ రాంగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సామెతలు 24:9 ఒక మాట ఉంది, మూర్ఖుని యోచన పాపం అని. మూర్ఖుని యోచన పాపం. మూర్ఖుడట ఎంతసేపటికి పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టుకొని ఉండవలనంటాడు. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్టుగా. నువ్వు ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు, ఒక్కదారిగా ఉన్నప్పుడు నీ మనసులోకి వచ్చేటువంటి ఆలోచన ఎలాంటిదని నేను అడుగుతున్నాను ఈ రోజున. అది పరిశుద్ధమైన ఆలోచనలా, పాప సంబంధమైన దురాలోచనలు వస్తున్నాయా అని అడుగుతున్నాను దేవుని బిడ్డ. గమనించండి, వెరీ డేంజరస్. సిన్నింగ్ ఇన్ థాట్స్, ఆలోచనలో పాపం చేయడం అన్నమాట. దట్స్ కాల్డ్ సిన్ ఆఫ్ కన్సెప్షన్. మరి ఏం చేయాలా? ఫిలిప్పీ పత్రికలో పౌలు చక్కని మాట చెప్పాడు, 4వ అధ్యాయం 8వ వచనంలో. మనం కొన్నిటి మీద మనం ధ్యానం పెట్టాలట, ధ్యాస పెట్టాలట. మన ఆలోచనలు పాప సంబంధమైన వాటి మీద ఉండకూడదట. ఏవి యోగ్యమైనవో, ఆ 4వ అధ్యాయం 8వ వచనంలో రాస్తాడు, ఏవి యోగ్యమైనవో, ఏవి మెప్పైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద మీరు ధ్యానం ఉంచుకొనిడి అని అంటాడు. వాటి మీద ధ్యానం ఉంచుకోండి. అంటే మంచి విషయాలు ఆలోచన చేయడం నేర్చుకోవాలి. మన మనస్సు పవిత్రీకరించుకోవాలి. అందుకనే రోమా 12:2లో మీ మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరం పొందుడి. మీ మనస్సు మారాల, మీ మనస్సు పరిశుద్ధపరచబడాల, మీ మనస్సు క్రీస్తు రక్తంలో కడగబడాలి. దేవుని బిడ్డ, ఇది యోగ్యమైన ఆలోచన, ఇది పవిత్రమైన ఆలోచన. కనుక మీ ఆలోచనల ద్వారా కూడా పాపం చేయడానికి ఛాన్స్ ఉంది. బైబిల్లో అదే చెప్తాడు కదా, మోహపు చూపట వ్యభిచారంతో సమానం అన్నాడు. నువ్వు వ్యభిచారం చేయనక్కర్లే, నీ చూపులోనే ఆ థాట్స్ వస్తున్నాయి అనమాట. ఏం థాట్స్? లైంగిక సంబంధమైన ఆలోచనలు అనమాట, వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయి అనమాట. వాటిని దేవుడు పాపంగా ఎంచుతున్నాడు. అందుకనే మోహపు చూపే పాపం అన్నాడు. ఎ లస్ట్ఫుల్ ఐ ఈజ్ అకార్డింగ్ టు గాడ్ అండ్ అడల్టరీ. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో అది పాపంగా దేవుడు ఎంచుతున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అడుగుతున్నాను. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మన ఇంటికి రాగానే అబ్బా ఈ రోజు అంతా అసలు నేను ఏం పాపం చేయలేదురా బాబు, ఒక చెడ్డ మాట పలకలేదు, ఒక అబద్ధం ఆడలేదు, ఒక మోహపు చూపు చూడలేదు, ఒక చెడు తలంపు నాలోకి రాలేదు, ఇవాళంతా ఎంత బాగా నేను జీవించానో అని అనిపిస్తుంది. అట్లా అనుకోవడమే పాపం అంట. అంటే అది ప్రైడ్ అనమాట, గర్వం. నేను బాగా ఉండగలిగాను,
నేను పరిశుద్ధంగా జీవించగలిగాను అని అనుకుంటే అది గర్వం అంటున్నాడు దేవుడు. గర్వం కూడా పాపమే. దేవుని కృపను బట్టి ఈరోజు నేను పరిశుద్ధంగా జీవించగలిగాను అని చెప్పగలిగాను, దేవుణ్ణి మహిమపరచగలిగాను. మనం గర్విస్తే కుదరదన్నాడు, గర్విస్తే కుదరదన్నాడు దేవుని. గమనించండి, దేవుని గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది ఏంటంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపము అన్నాడు. సకల దుర్నీతి, దీన్ని ఏమంటారంటే సిన్ ఆఫ్ అన్రైచియస్నెస్ అని అంటాం. దుర్నీతి సంబంధమైనది ఏదైనా, అంటే నీతియుక్తమైనది కానిది ఏదైనా, అది దేవుని దృష్టిలో పాపం అని దేవుడు ఎంచుతున్నాడు. దుర్మార్గపు పని, అపవిత్రమైన పని, అందులో నీతి ఉండదు, న్యాయం ఉండదు, యథార్థత ఉండదు. అలాంటిది నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు, దానికి నువ్వు అప్పగించుకుంటున్నప్పుడు దేవుని దృష్టిలో నువ్వు పాపం చేస్తున్నట్టుగా లెక్క. ఎనీథింగ్ దట్ ఈస్ నాట్, విచ్ ఈస్ నాట్ రైచియస్, ఇట్ ఈస్ సిన్ అగేన్స్ట్ గాడ్. ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ జస్ట్, it is sin against God. Anything which is not holy, it is sin against God. Anything that which is evil is sin against God. దుష్ట సంబంధమైనది, దుర్మార్గమైనది, దుర్నీతికి సంబంధించి ఏదైనా కూడా దేవుని దృష్టిలో పాపమని దేవుడు ఎంచుతున్నాడు. ఇది 4వ రకమైనటువంటి పాపం. డెఫినిషన్స్ మనం చూస్తున్నాం కదా, నిర్వచనాలు చూస్తున్నాం. మొదటిగా ఏమన్నాను? సిన్ ఆఫ్ ఒమిషన్ అన్నాను, మంచి చేయకపోవడం. రెండోది ఏమన్నాను? సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్, ఆజ్ఞ అతిక్రమం. పెద్ద లిస్ట్ ఇచ్చాం, పాపాలు ఏంటి ఏంటి అనేది పెద్ద లిస్ట్ ఇచ్చుకుంటూ వచ్చాం. మూడోది ఏమన్నాం? సిన్ ఆఫ్ కన్సెప్షన్, ఆలోచనలో పాపం చేయడం అన్నమాట. ఇప్పుడు నాలుగోది ఏం చెప్పాను నేను? సిన్ ఆఫ్ అన్రైచియస్నెస్, దుర్నీతి, సకల దుర్నీతి పాపం అన్నాడు. అవినీతి పాపం అన్నాడు దేవుని బిడ్డలు. గుర్తుపెట్టుకోండి, ఇదేదన్నా మీ మనసులో, మీ జీవితంలో ఉంటే దేవునికి విరోధంగా మీరు పాపం చేస్తున్నట్లు లెక్క. ఐదోది, విశ్వాసము లేనిదేదో అది పాపం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం ఏమనుందండి? విశ్వాసము కానిదేదో అది పాపం అని దేవుడు ఎంచుతున్నాడు. అవిశ్వాసం అన్నమాట, ఫెయిత్లెస్నెస్ అంటాం. సిన్ ఆఫ్ ఫెయిత్లెస్నెస్, విశ్వాసం లేకపోవడం. యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ బిలీవర్ బట్ యెట్ యు డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. మిమ్మల్ని మీరు విశ్వాసులని పిలుచుకుంటున్నారు కానీ మీలో విశ్వాసం కనపట్లేదు దేవుని మీద. విశ్వాసం లేని జీవితాలు జీవిస్తున్నాం అన్నమాట. అవిశ్వాసము దేవుని దృష్టిలో పాపం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు గురించి రాస్తూ ఒక మాట అన్నాడు, వారు అవిశ్వాసం వలననే ప్రవేశింపలేకపోయిరి. ఎక్కడ? వాగ్దాన భూమిలో. అవిశ్వాసం వలన, దేవుని యందు నమ్మిక ఉంచలేదు గనక, విశ్వాసం ఉంచలేదు గనక ఎంతో మంది దారిలో, అరణ్యంలో రాలిపోయారని అన్నాడు. అవిధేయులైనటువంటి వారు ప్లస్ అవిశ్వాసులు మధ్యలో రాలిపోయారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవుని బిడ్డ, దేవుడు ప్రతి విశ్వాసంలో విశ్వాసాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు విశ్వాసపూర్వకంగా ఏ పనైనా చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపంగా ఎంచబడుతుంది. నువ్వు దేవుని శక్తిని నమ్మకపోయినా, దేవుని యొక్క హస్తం చేసే కార్యాలు నువ్వు నమ్మకపోయినా, ఆయన యొక్క ప్రభావాన్ని నమ్మకపోయినా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నువ్వు విశ్వసించకపోతే, శిలువలో జరిగిన కార్యాన్ని నువ్వు నమ్మక దాన్ని త్రోసిపుచ్చితే అది దేవుని దృష్టిలో పాపంగా ఎంచబడుతుంది. దేవుడట ఆకాశం నుండి అందరినీ గమనిస్తున్నాడంట. ఎవడన్నా నీతిమంతులు కనపడతాడేమో అని. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం ఉంది, ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని అంటాడు. ఈవెన్ రెండో రాకడలో కూడా ప్రభు అట్ట మానవుల్లో చూడాలనుకుంటుంది ఏంటంటే విశ్వాసమే. కనుక ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్, యు ఆర్ సిన్నింగ్ అగేన్స్ట్ గాడ్. యు ఆర్ అ సిన్నర్ అగేన్స్ట్ గాడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో పాపివే. ఎప్పుడైతే నీలో ఆ విశ్వాసం కనపడదో అప్పుడు నువ్వు పాపం చేస్తున్నట్టుగా దేవుని బిడ్డ. మానవులందరూ చేసే ఓ పెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడం.
ఆయన దేవుడని నమ్మకపోవడం, శిలువలో చేసిన కార్యాన్ని తృణీకరించడం, నమ్మకపోవటం, అంగీకరించకపోవడం. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించకపోతే నువ్వు పాపివే. ఆ శిలువ కార్యాన్ని నమ్మకపోతే పాపివే. ప్రభు రక్తము నన్ను పరిశుద్ధునిగా చేయదు అని నువ్వు అనుకుంటే నువ్వు పాపివే. దేవుని దృష్టిలో పాపం చేస్తున్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనేక రీతిలుగా మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. కానీ మనం మాట వింటలేదు, మనం పాపం చేస్తూ వస్తున్నాం. ఈ 5 డైమెన్షన్స్ మనకు చూపించాను పాపాన్ని గురించి. సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ ట్రాన్స్గ్రెషన్, sin of conception, sin of unrighteousness, and lastly sin of faithlessness అన్నమాట మనం చూస్తాం. అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి మనం? నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో చూసాం మనం ప్రారంభం. దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అక్కడ ప్రజలకి తాను బయలుపరుచుకున్న విధానం ఒకటి ఉందండి. వాళ్ళ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు జస్ట్ ఆ 2 పలకల్ని మోషే చేతికి ఇచ్చి నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకి ఏమని చెప్పడం కాదు. మీరు అక్కడ గమనిస్తే 20వ అధ్యాయం 19వ వచనంలో ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దం, ఆర్భాటం, అలాంటి ఒక పరిస్థితిలో దేవుడట తన ప్రజలకి ప్రత్యక్షపరచుకున్నాడట. ఆ ఉరుములు, మెరుపులు చూస్తున్నటువంటి ప్రజలు భయపడిపోయి వారంతా కూడా పరిగెత్తుకొని మోషే దగ్గరకు వస్తారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాదు. 19-20 వచనాలు చూస్తే 19వ వచనంలో వాళ్ళు అంటారు మోషే దగ్గరకు వచ్చి, మోషే నువ్వే మాతో మాట్లాడాలా, నువ్వు మాట్లాడితే మేము వింటాం, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకలేమని. అంత భయంకరమైనటువంటి రీతిలో దేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నాడు. మేము ఆయన ఎదుట నిలబడలేం, ఆయనకి జవాబు చెప్పలేం, మేము బ్రతకలేం. ఆయన మా ఎదుట వచ్చి నిలబడితే మేము బ్రతకలేం. నువ్వు మాతో మాట్లాడితే ఓకే. అప్పుడు ఆ భయాన్ని చూసినటువంటి మోషే వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ సమాధానం చెప్తాడు. ఇప్పుడు మీరు చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. అక్కడ చక్కని మాట రాయబడింది. ఏమనుందంటే, మీరు పాపము చేయకుండానట్లు ఆయన దేవుని భయము మీలో ఉండునట్లుగా ఆయన తాను మీకు ఇలాగ ప్రత్యక్షపరచుకున్నాడు అంటాడు మోషే. మీరు పాపము చేయకుండానట్లు దేవుని భయము మీలో ఉండునట్లు అన్నట్టు. సో ఏం చేయాలి? దేవుని యొక్క ఆశ ఒక్కటేనండి, మనం పాపం చేయకూడదట. మీరు పాపము చేయకుండానట్లు తాను బయలుపరుచుకుంటున్నాడు. ఒక పరిశుద్ధినిగా, భయంకరుడిగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు అన్నట్టు అర్థం ఏంటంటే, తనకు ఉన్నటువంటి క్యారెక్టర్, అంత పరిశుద్ధమైనటువంటి ఆ స్వభావాన్ని మనకు చూపిస్తున్నాడు దేవుడు. కనుక నువ్వు దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డవని చెప్పుకున్నటువంటి నీవు బయట పాపం చేయడానికి వీల్లేదు. కీర్తన 4వ అధ్యాయం 4వ కీర్తన 4వ వచనం, భయము నుండి పాపం చేయకుడి. మంచి మాట అంటాడు కీర్తనకారు. భయము నుండి పాపం చేయకుడి. పాపం చేయకుండా ఉండటానికి ఒకటే ఏంటంటే దేవుని అందరి భయం. ఏమిటా భయం? ఆయన ఏదో చేసి చంపేసి నరకం తీసుకెళ్తాడని భయపడి పాపం చేయకుండా ఉండకూడదు మనం. ఆయన పరిశుద్ధతను బట్టి, రెవరెన్షియల్ ఫియర్, ఆయన గొప్పతనాన్ని బట్టి భయపడాలి. ఆయన ఒక ఔన్నత్యాన్ని బట్టి, ఆయనకున్నటువంటి నీతి యుక్తమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి, నీతిమంతమైన జీవితాన్ని బట్టి మనం భయపడాలి దేవుని బట్టి. ఎందుకంటే మనందరం పాపులమే. యు హావ్ సిన్డ్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా పాపం చేస్తూ వస్తాను రోజు. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనంలో చక్కని మాట అంటాడు, నీతి ప్రవర్తన గలవారై మీరు మేల్కొని పాపము చేయకుడి అని అంటాడు. నీతి ప్రవర్తన గలవారై మీరు మేల్కొని పాపం చేయకుడి అని అంటాడు. ఇది పెద్ద సమస్య. పాపం మనకి పెద్ద సమస్య అయిపోయింది. విశ్వాసులు పాపానికి ఈడవబడుతున్నారు, అందులో అనుమానం ఏం లేదు. శోధింపబడుతున్నారు. శోధింపబడితే ఓకే, కానీ శోధనకు లొంగిపోబాకండి. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలే. మనవలే ఆయన అన్ని విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అన్నది దేవుడు. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. He loves you as a sinner, but God hates the sin అనే మాట గుర్తుపెట్టుకోండి.
రోమిలికి రాసిన పత్రికలో పౌలు ఇదే అంటాడు, అయ్యో నేను చేయవలసిన మేలు చేయకూడని కీడు చేస్తున్నాను. 7వ అధ్యాయంలో ఇలాగ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది ఏంటంటే నాలో ఉన్న పాపమే అని అంటాడు. నాలో ఉన్న పాపము నన్ను ప్రేరేపిస్తుంది అంటాడు. నేను మంచిగా ఉండాలని ఉండలేకపోతున్నాను. పాపపు స్వభావం నన్ను వెంటాడుతుంది. అందుకని 8వ అధ్యాయం కూడా మనం చూస్తాం. మనం ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపేయమన్నాడు. మీ అవయములను నీతికి సాధనములుగా అప్పగించుకోండి, పాపమునకు కాదంటాడు. మీ అవయవాల్ని నీతికి సాధనంగా, శరీర అవయవాలు ఇవి పరిశుద్ధంగా వాడబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డ, ఇదే మనం చేయాల్సినటువంటి పని. గుర్తుపెట్టుకోండి. అయితే పాపం చేసుకుంటూ పోయేటోడికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. పాపం చేస్తూ పోతే కొన్ని పరిణామాలు డెఫినెట్గా ఉంటుంది. పరిణామం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే రోమా 3:23లో పాపము వలన వచ్చు జీతం మరణం. 6:23లో రోమా 3:23లో ఉంది, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతాం. రోమా 6:23లో ఏమనుంది? పాపము వలన వచ్చు జీతం మరణం, డెత్. దేవుడు ఒరిజినల్గా మానవుడు తయారు చేసినప్పుడు వాడికి మరణం పెట్టలేదండి. మరణం వాజ్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్లాన్లో మరణం అనేది లేదు మానవునికి. ఆదాం తయారు చేసినప్పుడు మరణం పెట్టలేదు. మరి మరణం ఎప్పుడు వచ్చింది? ఆదాం పాపం చేసిన తర్వాత వచ్చింది. అప్పుడు దేవుడు ఆల్రెడీ చెప్పిస్తాడు, నువ్వు ఇది తినమను చచ్చదు అన్నాడు. చావు అంటే ఏంటి? అక్కడికక్కడే పడి చచ్చిపోవడం కాదు. అక్కడ మానవ జీవితానికి చావు అంటూ ఏర్పడింది ఎక్కడంటే పాపం చేసిన దగ్గర నుంచి. ఆది మానవుడు ఆదాము పాపం చేసిన దగ్గర నుండి. లేకపోతే అసలు మానవునికి మరణం లేదు. మరణం అనేది పాపం ద్వారా వచ్చినటువంటి ఒక పరిణామం. గుర్తుపెట్టుకోండి. త్రాగుబోతుంటాడు, బాగా తాగి 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 వాడు ఒక రోజున ప్రభుని అంగీకరిస్తాడు అనుకోండి. గబుక్కని మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పేసుకుని యేసు ప్రభుని అంగీకరించాడు అనుకుందాం. కానీ పాపం వలన వచ్చేటువంటి పరిణామాలు కొన్ని ఎదుర్కోక తప్పదు. అతడు ఏంటవి? క్షమాపణ అందుకున్నాడు, కానీ అతడు ఇన్ని సంవత్సరాలు తాగబట్టి లోపల అవయవాలు పాడైపోయి ఉంటాయి. లివర్ పాడైపోయి ఉంటుంది, లంగ్స్ పాడైపోయి ఉంటాయి, కొంత శరీరం దెబ్బతిని ఉంటుంది. వాటికి ట్రీట్మెంట్ తీసుకోక తప్ప. కొన్ని సరిగా పనిచేయవు అవయవాలు. బాగా త్రాగుడికి అలవాటు పడి లోపల అంతా చెడిపోయింది అనమాట. బాగా స్మోకింగ్ చేసేవాడు, డ్రగ్స్ తీసుకుంటారు కొంతమంది. స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి. అది ఎదుర్కోక తప్పదు. డ్రగ్స్ తీసుకున్న వాడికి మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది, మైండ్ అంతా చెదిరిపోద్ది, బాగా కాన్సన్ట్రేషన్ ఉండదు, చికాకు ఉంటుంది. వాడు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. కారణం ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. అలాగే వ్యభిచారం చేసేవాడు లైంగిక సంబంధమైన జబ్బులు తెచ్చుకుంటాడు, సెక్షువల్ డిజీజెస్, ఎయిడ్స్ వ్యాధి తెప్పించుకుంటాడు. ఇది పరిణామం. కాన్సిక్వెన్స్ గురించి మనం మాట్లాడు. ఆకాను పాపం చేస్తే ఆకానుతో పాటు తన పిల్లల్ని అందరినీ దేవుడు చంపించేశాడు. రాళ్ళు పెట్టి కొట్టి చంపించి కాల్చి పడేశాడు. మీరు తర్వాత యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళిందా మీ ఇంట్లో చదవండి. ఎంత భయంకరమైన శిక్ష అండి. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాన్సిక్వెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. 3 రకాలైన కాన్సిక్వెన్సెస్ చెప్తాను. 3 రకాలైన కాన్సిక్వెన్స్. మొట్టమొదటిది ఏంటంటే వి విల్ మెస్ అప్ అవర్ లైఫ్. మన జీవితాన్ని గందరగోళం చేసేసుకుంటాం అన్నమాట. చికాపాలు చేసేసుకుంటాం అన్నమాట. నెమ్మది లేకుండా చేసేసుకుంటాం. పాపం చేసేవాడికి నెమ్మది ఉండదండి. పాపం చేసేవాడు నిశ్చితగా పడుకోలేడండి. పాపం చేసేవాడు లోపల భయం ఉంటుందండి. పాపం చేసేవాడు ఇంట్లో సంతోషంగా ఉండలేడండి. భార్యతో పిల్లలతో సంతోషంగా, భర్తతో సంతోషంగా ఉండలేరు వాడు. ఎందుకంటే ఆ పాపం, వాళ్ళు చేస్తున్న పాపం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మెస్సింగ్ అప్ అవర్ లైఫ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకవేళ ట్రాఫిక్లో నువ్వు ఆ ట్రాఫిక్ లైట్స్ పాటించలేదు అనుకో, రెడ్ లైట్ వచ్చినప్పుడు నువ్వు జంప్ అయిపోయావు అనుకో, ఫైన్ కట్టాల్సి వస్తుంది. అది పరిణామమే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. రాంగ్ రూట్లో పోతే పట్టుకుంటే ఫైన్ కడతారు. అది పరిణామమే. అందుకనే సామెతలో 1వ అధ్యాయం
31వ వచనంలో పాపం చేసేవాడట నాశనం అయిపోతాడు, నిర్మూలన చేయబడతాడని రాస్తుంది అక్కడ. నిర్మూలం. దొంగతనం చేసినవాడు జైలుకి వెళ్ళిపోతాడు, అది పరిణామం. తిండిపోతాడు ఉంటాడు, తిండిపోతూ ఎంతసేపటికి తింటూనే ఉంటాడు. పరిణామం ఏంటి? వాడు లావు అయిపోతాడు, అనేకమైన శరీర సంబంధమైన రోగాలు వచ్చేస్తాయి, బీపీలు, షుగర్లు, చెప్పలేని రోగం, లేవలేడు, నడవలేడు, ఒబేసిటీ, ఊరిపోతాడు అన్నమాట, బాగా ఊరిపోతాడు, ఒబేసిటీ అంటారు దాన్ని. అలాంటి రోగాలు తెచ్చిపెట్టుకుంటారు కొంతమంది. మెస్సింగ్ అప్ అవర్ లైఫ్. పాపం వలన జీవితం అంతా కూడా గందరగోళం అయిపోద్ది, మెస్ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, కాన్సిక్వెన్స్. రెండోది ఏంటంటే యూ విల్ లూజ్ రివార్డ్. నువ్వు దేవుని నుండి బహుమానం కోల్పోతావు. ప్రతివానికి దేవుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 14-15 వచనంలో అగ్ని వలన పరీక్ష చేస్తాడట దేవుడు, వాడికి తగిన బహుమానం ఇస్తాడంట. వాడి జీవితానికి తగినట్టుగా బహుమానాలు ఇస్తాడట దేవుడు. పరీక్ష చేసి బహుమానం. పాపం చేసేవాడు ఆ బహుమానం పరలోకంలో కోల్పోతాడు డెఫినెట్గా. సామెతలు 13వ అధ్యాయం 21వ వచనం, కీడు చేసేవాడినట్ట పాపులను కీడు చేసేవాడినట్ట, అలాగే పాపం చేసేవాడినట్ట కీడట పాపం చేసేవాడిని తరిమేస్తుందట. 13వ అధ్యాయం 21వ వచనం, కీడు పాపులను తరుమును అని అన్నాడు. తరుమును అంటే అర్థం ఏంటి? అంటే నిన్ను వెంటాడి తరిమేస్తుంది అనమాట. నీ లైఫ్లోకి పరిగెట్టిపోతావు, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి పరిగెట్టిపోతావు. బైబిల్ ఏమన్నా సంఖ్యాకాండంలో నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును అన్నాడు. అదే అధ్యాయం, ఎక్కడ? 13వ అధ్యాయం 21వ వచనం. కీడేమో పాపులను తరిమేస్తా ఉంటే నీతిమంతులకట మేలట ప్రతిఫలంగా వస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే రివార్డు కోల్పోతాం అంటున్నాం కదా. సామెతలు 17వ అధ్యాయం 11వ వచనం, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకు కోరును, అటివాని వెంట క్రూరమైనటువంటి దూత పంపబడును అని ఉంది. క్రూరమైన దూత. విశ్వాసంతోనంటే దేవుడు దూతల్ని పెడతాడు కాపలాగా, మంచి దూతలు, మికాయేలు దూతని పెడతాడు నీ పక్షంలో పోరాటానికి, నిన్ను ఎత్తిపట్టుకోవడానికి, కాపాడటానికి దేవదూతల్ని దేవుడు పంపిస్తాడు. చూసారా పరిణామాలు ఎన్ని ఉన్నాయో? నెమ్మది లేని స్థితి, శాంతి సంతోషం లేని స్థితి, మెస్అప్ యువర్ లైఫ్, మెస్సింగ్ అప్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని గందరగోళం చేసుకోవడం, రివార్డ్స్ పోగొట్టుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. మూడోది ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తూ పోతూ ఉంటావో దేవుడిని విడిచిపెట్టి, నువ్వు సాతాను యొక్క బంధకాల్లో ఉండిపోతావు. అపవిత్రాత్మకి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు. యూ విల్ బి పొసెస్డ్ బై ది ఈవిల్ స్పిరిట్స్. నువ్వు దురాత్మల చేత నువ్వు పట్టబడతావు అన్నమాట. అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. దురాత్మల యొక్క స్వాధీనంలో ఉండటానికి ఛాన్స్ ఉంది. దురాత్మలు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. గుర్తుపెట్టుకో, యూ కెన్ నెవర్ బి ఎ హ్యాపీ పర్సన్. నీ జీవితాన్ని సర్వనాశనం చేసి పడతాయి దురాత్మలు. గుర్తుపెట్టుకో, నెమ్మది లేని స్థితి, ఫలితం లేని స్థితి, ఆనందం లేని స్థితి, సంతోషం లేని స్థితి, సమాధానం లేని స్థితి, తృప్తి లేనటువంటి స్థితి, చికాకుతో కూడిన స్థితి, నాశనానికి గురైపోయినటువంటి స్థితి, ఇవి పరిణామాలు. సో ఏం చేయాలి మనం? ఫైనల్ సింపుల్ ఆన్సర్ బైబిల్లో ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అనే మాట రాయబడింది. ఒప్పేసుకోవాలి, ప్రభు దగ్గర రావాలా, నీ పాపాలన్నీ ఒప్పేసుకోవాలి. నువ్వు ఏ రకాలైన పాపం చేస్తున్నావో మొత్తం ఒప్పేసుకో. నరహత్యన, అబద్ధమా, దొంగతనమా, అబద్ధ సాక్ష్యమా, పురుష సంయోగమా, స్త్రీ సంయోగమా, ఆడంగితనమా, సోద చెప్పడమా, లేకపోతే దురాత్మల్ని సంప్రదించడమా, లేకపోతే దొంగతనం చేస్తున్నావా, కర్ణ పిశాసం దగ్గరికి, మాంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తున్నావా, జంతువులతో పాపం చేస్తున్నావా, సొంత కుటుంబ సభ్యులతో పాపం చేస్తున్నావా, ఇవన్నీ ఉన్నాయి. కీడు చేయడానికి పరిగెడుతున్నావా, దుష్ట ఆలోచనలు నీకున్నాయా, ఇవన్నీ కూడా దుర్నీతి సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? వీటన్నిటిని కూడా ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలండి. పాపాలు ఒప్పేసుకుంటే ప్రభు క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన క్షమించలేని పాపి లేడు.
ఆయన రక్తము కడగలేనంత పాపం ఇంకా ఈ భూమి మీద రాలే. నువ్వెంత పెద్ద పాపివైనా ప్రభు నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపం ఎంత పెద్దదైనా ఆయన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాపాలు ఒప్పేసుకోవాలి. క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. క్షమాపణ అడగండి. ప్రభుని అంగీకరించండి రక్షకునిగా మీ జీవితంలో. ప్రభు క్షమిస్తాడు. నా యుద్ధకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం త్రోసివేయను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారు నా దగ్గర రండి, మీకు ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తానండి. క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి అన్నాడు. ఓల్డ్ లైఫ్ విల్ బి గాన్. నీ గత జీవితం అంతా ప్రభు తుడిచిపడేస్తాడు, క్షమించేస్తాడు. నిన్ను ఫ్రెష్గా తన బిడ్డగా చేసుకొని నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. కనుక ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పేసుకొని క్షమాపణ అడిగి ప్రభుని రక్షకునిగా, క్రీస్తుని ప్రభునిగా, రక్షకునిగా నీ జీవితంలో అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.